రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ కోసం డిస్కస్ చేద్దాం. ఒక ఫైనైట్ ఆటోమేటా ఉంది అనుకోండి. ఆ ఫైనైట్ ఆటోమేటా అనేది ఏదో ఒక లాంగ్వేజ్ ని యాక్సెప్ట్ చేయాలి. అలా యాక్సెప్ట్ చేసిన ఫైనైట్ ఆటోమేటాని మనం సింపుల్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తాం అనమాట. అలా యాక్సెప్ట్ చేసిన ఫైనైట్ ఆటోమేటాని మనం సింపుల్ ఎక్స్ప్రెషన్స్ లో చెప్తాం. దాన్నే మనం రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అంటాం. ఏ లాంగ్వేజ్ నైనా ఒక రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ లోనే డిఫైన్ చేస్తాం. ఏ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అయితే లాంగ్వేజ్ ని యాక్సెప్ట్ చేస్తుందో దాన్ని మనం రెగ్యులర్ లాంగ్వేజ్ అంటాం. ఏ లాంగ్వేజ్ అయితే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ ని యాక్సెప్ట్ చేస్తుందో ఆ లాంగ్వేజ్ ని మనం రెగ్యులర్ లాంగ్వేజ్ అంటాం. ఒక రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ని ఎలా డిస్క్రైబ్ చేస్తామంటే ఆ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ లో కొన్ని సీక్వెన్స్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉంటాయి అన్నమాట. ఆ ప్యాటర్న్స్ దేనికి సంబంధించినవి అంటే కొన్ని సీక్వెన్స్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉంటాయి. దాన్నే మనం స్ట్రింగ్ అంటాం. ఇప్పుడు ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఏం చేస్తుందంటే ఆ స్ట్రింగ్స్ అనేవి కొన్ని కాంబినేషన్స్ తీసుకుంటుంది అనమాట. ఆ కాంబినేషన్స్ అనేవి మ్యాచ్ అయిందా లేదా అన్నట్టుగా చూస్తుంది. ఇక్కడ ఆ స్ట్రింగ్ ని కూడా మనం సర్చ్ చేయొచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు. అలా ఇది మనకు అర్థం అవ్వాలంటే ఒకసారి చిన్న ఎగ్జాంపుల్ లో చెప్తాం. ఏ అనేది ఒక రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అనమాట. ఎక్స్ స్టార్ అనేది 0 ఆర్ 0 కన్నా ఎక్కువ అనమాట ఎలిమెంట్స్, ఆ స్ట్రింగ్ లో ఎలిమెంట్స్ అనమాట. ఎక్స్ అనేది పైన ఎక్స్ స్టార్ అని ఇచ్చామనుకోండి, అది ఈ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎక్స్ ప్లస్ అని ఇచ్చామనుకోండి, ఎక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎక్స్ పైన స్టార్ ఒకటి, ఎక్స్ పైన ప్లస్ ఒకటి. ప్లస్ వస్తే మనం ఎక్స్ తో స్టార్ట్ చేస్తాం, స్టార్ వస్తే ఈ అని ఫస్ట్ ఎలిమెంట్ ఈ, తర్వాత నుంచి ఎక్స్ 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 అలా వస్తుంది. ఈ రెగ్యులర్ లాంగ్వేజ్ మీద మనం ఆపరేషన్స్ ఏవేవి పెర్ఫామ్ చేస్తున్నాం. ఫస్ట్ వన్ యూనియన్. ఎల్ అండ్ ఎం అనేవి రెగ్యులర్ లాంగ్వేజ్ అనమాట. ఎల్ యూనియన్ ఎం. ఫస్ట్ ఇక్కడ మనకి బ్రేసెస్ లోపల ఫస్ట్ ఎస్ అని ఉంది కదా, అది ఏంటంటే స్ట్రింగ్ అనమాట. ఇప్పుడు ఆ స్ట్రింగ్ అనేది ఎస్ ఈజ్ ఇన్ ఎల్ ఆర్ ఎస్ ఈజ్ ఇన్ ఎం. యూనియన్ కదా, ఎస్ అనేది ఎల్ లోనే ఉండాలి, లేదంటే ఎస్ అనేది ఎం లోనే ఉండాలి. అది ఫస్ట్ వన్ యూనియన్ అనేది. నెక్స్ట్ యూనియన్ ని మనం ఆర్ అంటాం ఎక్కువగా. నెక్స్ట్ ఇంటర్సెక్షన్. ఇక్కడ ఎల్ అండ్ ఎం అనేవి రెగ్యులర్ లాంగ్వేజెస్. ఇప్పుడు దీనికి ఇంటర్సెక్షన్ ఫైండ్ చేస్తున్నాం. ఎల్ ఇంటర్సెక్షన్ ఎం. ఇక్కడ ఎస్టీ అనేది స్ట్రింగ్ అవుతుంది, ఎస్ అండ్ టీ అనేవి స్ట్రింగ్స్ అవుతాయి అనమాట. ఇప్పుడు ఎస్ అనేది ఎల్ లో ఉండాలి, టీ అనేది ఎం లో ఉండాలి. ఇంటర్సెక్షన్ అంటే ఏంటి, రెండిట్లో కామన్ గా ఉండేది రాస్తాం. ఇప్పుడు ఎస్ అనేది ఎల్ లో ఉంది, టీ అనేది ఎం లో ఉంది. నెక్స్ట్ వన్ క్లీన్ క్లోజర్. దేనికైతే పైన స్టార్ ఉంటుందో దాన్ని క్లీన్ క్లోజర్ అంటాం. ఇప్పుడు ఎల్ అనే రెగ్యులర్ లాంగ్వేజ్ కి పైన స్టార్ ఉంది, సో ఎల్ క్లీన్ క్లోజర్ అవుతుంది. అప్పుడు అక్కడ ఎలిమెంట్స్ అనేవి ఎలా ఉంటాయంటే ఈ ఎక్స్ఎక్స్ ఎక్స్ఎక్స్ఎక్స్ అలా వస్తుంది అనమాట. 0 ఆర్ 0 కన్నా ఎక్కువ ఉంటాయి అనమాట ఎలిమెంట్స్ అనేవి అందులో ఉన్నవి. ఒక ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే సిగ్మా ఈక్వల్స్ టు ఏ అని ఇచ్చారు. ఇప్పుడు దీనికి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ని రాయాలన్నమాట. అలా ఆ లాంగ్వేజ్ అనేది అన్ని కాంబినేషన్స్, ఏ యొక్క అన్ని కాంబినేషన్స్ ని యాక్సెప్ట్ చేసేటట్టు రాయాలి. అంటే ఏ అనేది 0 టైమ్స్ ఉన్నా యాక్సెప్ట్ చేయాలి, ఏ అనేది ఎన్ని టైమ్స్ ఉన్నా యాక్సెప్ట్ చేయాలి. అంటే ఎలా రాస్తాం, మనం అక్కడ క్లీన్ క్లోజర్ ని తీసుకుంటాం అనమాట. ఆర్ ఈక్వల్స్ టు ఏ స్టార్ అని తీసుకుంటే సరిపోతుంది. ఇది ఎగ్జాంపుల్ 1. ఎందుకు ఏ స్టార్ అని తీసుకుంటే సరిపోయిందంటే మనకి 0 ఉన్నా యాక్సెప్ట్ చేయాలంటే ఫస్ట్ ది ఈ ఉంటుంది, సెకండ్ ది ఏఏ, ట్రిపుల్ ఏ, అలా మనకి ఎన్ని ఏస్ ఉన్నా యాక్సెప్ట్ చేస్తుంది. సో ఇక్కడ ఏ అనేది క్లీన్ క్లోజర్ అయింది. సెకండ్ ఎగ్జాంపుల్. ఈ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ తీసుకోవాలంటే ఆ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అనేది అన్ని కాంబినేషన్ ఆఫ్ స్ట్రింగ్స్ ని యాక్సెప్ట్ చేయాలి, నల్ స్ట్రింగ్ తప్ప. ఎక్సెప్ట్ నల్ స్ట్రింగ్ అన్నాం. సో ఎక్సెప్ట్ నల్ స్ట్రింగ్ అంటే ఫస్ట్ మనకి రావక్కర్లేదు, అంటే ఈ అనేది రావక్కర్లేదు. అప్పుడు ఏం చేస్తాం, మనకి క్లీన్ క్లోజర్ కాకుండా ప్లస్ తీసుకుంటాం. పైన ప్లస్ ఉన్నది ఏమవుతుంది అంటే ఏఏ, ట్రిపుల్ ఏ, 4 ఏస్ అలా వస్తుంది. సో ఎల్ ఈక్వల్స్ టు ఏం చేస్తాం, ఏఏ అంటే ఏఏ, ట్రిపుల్ ఏ అలా రాసుకుంటాం. దీన్నే మనం ఎలిమెంట్ కింద తీసుకుంటే ఆర్ ఈక్వల్స్ టు ఏ ప్లస్. ఇది మనకు వచ్చిన రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అనమాట. ఇలా ఇచ్చిన ఇన్పుట్ ని మనం ఒక రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ లో రాసుకోవడాన్ని రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అంటాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక స్ట్రింగ్ అంట ఎన్ని ఏస్ ఉన్నా ఎన్ని బీస్ ఉన్నా యాక్సెప్ట్ చేసేటట్టు మన రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ రాయాలి. సో ఎన్ని ఏస్ ఏ బి. స్ట్రింగ్ ఎలా ఉంటుంది, ఏలు ఉండాలి, బీలు ఉండాలి. ఏఏ, బి, ఏబి, బిఏ, ఏబిఏ, బిఏబి ఇలా ఎన్నైనా ఉంటుంది. సో ఆ కాంబినేషన్స్ అన్నిటిని యాక్సెప్ట్ చేయాలంటే ఏ ప్లస్ బి స్టార్. ఏ ప్లస్ బి అంటే ఆ కాంబినేషన్స్ ఎన్ని కాంబినేషన్స్ అయినా యాక్సెప్ట్ చేస్తుంది. ఇది ఒక ఎగ్జాంపుల్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే రెగ్యులర్ లాంగ్వేజ్ అనేది ఎక్స్ప్రెషన్ ఎలా ఉండాలంటే ఆ స్ట్రింగ్ అనేది 1 తో స్టార్ట్ అవ్వాలంటే 0 తో ఎండ్ అవ్వాలంట. అలాంటి దానికి మనం ఎక్స్ప్రెషన్ ని రాయాలి. 0 తో స్టార్ట్ అయ్యి 1 తో స్టార్ట్ అయ్యి 0 తో ఎండ్ అయినవి ఉన్నాయి. 10, 110 అండ్ 100 ఇలా మనకి చాలా ఉంటాయి. సో ఫస్ట్ అనేది ఎప్పుడు కూడా 1 ఉండాలి. 1 into 1 చేస్తేనే ఫస్ట్ 1 వస్తుంది. సో 1 into 0 plus 1 into 0. లాస్ట్ ఎప్పుడు కూడా 0 ఉండాలి.
1 ఇంటూ 0 ప్లస్ 1 ఇంటూ 0. ఇక్కడ r ఈక్వల్స్ టు 1 తర్వాత 0 ప్లస్ 1 స్టార్ 0 అని ఇచ్చాం. అంటే ఇది ఏమవుతుంది, 0 అవుతుంది. ఫస్ట్ 1 తర్వాత 0 ఖచ్చితంగా వచ్చింది. ఇలా మనం రాస్తూ ఉంటాం అనమాట. లాస్ట్ ఎగ్జాంపుల్ ఇదే, ఒకసారి చూడండి, కాన్సిడర్ చేయండి. ఈ స్ట్రింగ్ లో అంటే ఒక 0 ఖచ్చితంగా ఉండాలంటే ఒక 1 కూడా ఖచ్చితంగా ఉండాలి. అలాంటి ఎక్స్ప్రెషన్ ని రాయాలి. ఒక 0 గానీ ఒక 1 గానీ ఖచ్చితంగా ఉండాలి ఒక స్ట్రింగ్ లో. సో 0 ప్లస్ 1 అవుతుంది. నెక్స్ట్ 1 తర్వాత 1 ఇంటూ తర్వాత 0 వచ్చింది, 0 తర్వాత మళ్ళీ 1, సో 0 ఇంటూ 1, సో 0 అవుతుంది. సో 1 ఇంటూ 0 మళ్ళీ అలా మొత్తాన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి ఏంటి, అన్ని స్ట్రింగ్స్ ని యాక్సెప్ట్ చేసేటట్టు ఉండాలన్నమాట. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం. ఇవన్నీ కూడా రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ కి ఎగ్జాంపులే. మీకు ఏ డౌట్ ఉన్నా కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్.